గుండె మీద చేసుకొని చెప్పగలరా, నేను ఏ సాంప్రదాయాన్ని అనుసరించనో నేను పూర్తిగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నానని చెప్పే ధైర్యం మనకుందా? సాధారణంగా పరిశుద్ధ కార్యక్రమాల్లో లేక వివాహాల్లో లేక ఇంకేదైనా శుభకార్యాల్లో తప్పకుండా ఆచారాలు ఉంటాయి. అక్కడ ఆచారాలు వచ్చేస్తాయి. ఎందుకు వచ్చేస్తాయి అంటే, ఇలా చేయకపోతే అరిష్టమేమో, ఇలా చేయకపోతే ప్రమాదమేమో, ఇలా చేయకపోతే నష్టమేమో, ఇలా చేయకపోతే ఏదైనా దోషమేమో, ఇలా చేయకపోతే మా పెద్దవాళ్ళు ఏమంటారు. మన ఆత్మీయత ఎక్కడ అపవిత్రం అయిపోతుందంటే హేయమైన ఆచారాలు చేయడం. హేయమైన ఆచారాలు చాలాసార్లు ఈ ఈ ఈ పద్ధతులు మనకి కూడనివి. దానిలో అతి ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే ఈ మెచ్యూర్ ఫంక్షన్. ఇది ఒక ఆచారం. పూర్వం ఒక రాజు తన రాజ్యంలో ఉన్న స్త్రీలలో ఎవరు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళని ఎలా అంతఃపురం తేవాలో ఒక నిర్ణయం కొరకు ఈ మెచ్యూర్ ఫంక్షన్ పెట్టాడట. అంటే రాజుకు తెలియాలా ఏ అమ్మాయి పెద్దదైందో, ఎవరు మెచ్యూర్ అయ్యారో తెలిస్తే ఆ మరుసటి రోజు రాజు తెచ్చేసుకుంటాడు అంతఃపురానికి. కాబట్టి రాజు నిర్ణయించాడట సమాజానికి, మీ ఇళ్లలో మీ పిల్లలు ఎదిగితే మీరు ఫంక్షన్ చేయాలా, చేసిన వెంటనే రాజు అంతఃపురం పంపించేయాలా. మరి ఇప్పుడు మనం ఎందుకు చేస్తున్నాం? ఎవరి దగ్గరికి పంపించడానికి చేస్తున్నాం? ఏం చెప్పడానికి చేస్తున్నాం? భక్తులం, ఆత్మీయులం, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళం ఎవరి కొరకు చేస్తున్నాం? దానివల్ల ఏమిటి ఉపయోగం? ఆ రోజు ఖర్చు పెట్టి ఒక 50,000 లక్ష రూపాయలు ఆ పిల్ల మీద డిపాజిట్ చేస్తే తన పెళ్లి రోజుకు ఒక 10 లక్షలు అయి కూర్చుంటుంది. కానీ ఆచారం ఎవరేమనుకుంటారో, అది ఎంత వ్యర్థమైన ఆచారం, అది ఎంత చెడ్డ ఆచారం, అది ఎంత మలినమైన ఆచారమో ఎరిగి కూడా ఇప్పటికి మనం చేస్తాం. కారణం ఏంటంటే మనల్ని మనం అపవిత్రపరుచుకుంటున్నాం. మరుగు చేయాల్సిన విషయాన్ని వెల్లడి చేసుకుని, అది మరుగుగా ఉండాల్సిన సంగతిని బజార్లో అందరికీ ఫ్లక్స్లేసి చూపించి, ఇదిగో ఇలా జరిగింది అంటే రేపటి నుంచి సైట్ కొట్టే వాళ్ళందరూ కొట్టండి అన్నట్టు ఫ్లక్స్లేసి మళ్ళీ వేస్తామా? అది ఎంత విచారకరమండి. అది ఎంత హేయమైన చర్య. అది హేయమైన ఆచారం కాదా? ఈరోజు మనం ఎందుకు ఆ ఆచారాల్లో ఉన్నామంటే ఎందుకో తెలీదు. మళ్ళీ దాంట్లో వచ్చి అయ్యగారు ప్రసంగం చేయాలా? ఏమని ప్రసంగం చేయాలా? తిట్టాలా అంతే. వచ్చి అయ్యగారు వచ్చి ఏం ప్రసంగం చేయాలా? ఈరోజు మనం తెలియకుండానే కొన్ని ఆచారాల్లో బందీలం అయిపోయాం. తద్వారా అపవిత్రతను మనం సంపాదించుకుంటున్నాం. కొంతమంది అంటారు, ఈ చేయకపోతే మా పాప దిగులు పడుతుందండి, లేదా బాధపడుతుందండి. చెప్పండి, లేదా ఆలయాన్ని తీసుకురండి, నేను నచ్చ చెప్తాను. ఏదో ఒక ఆపాదించడం, ఎవరికో చెప్పుకోవడమే తప్ప, మా పెద్దలు లేదా పిల్ల ఇలా అలా అనడమే తప్ప దాని వల్ల పర్యవసానం ఏమిటి? నేను ఎంత అపవిత్రం అయిపోతున్నాను, నా పవిత్రతను, నా ఆత్మీయతను నేను ఎలా నీ ఇంట్లో జరుగుతున్న శుభకార్యంలో నీవెంత పవిత్రుడవో, నీవెంత పవిత్రురాలవో ఆ రోజు కనబడాలా. ఆ రోజు వేషం వేసేసుకోవడం కాదు. ఆ రోజే నీ పవిత్రత, నీ పరిశుద్ధత లేక నీలో ఉన్న స్వచ్ఛత లోకానికి చూపించగలగాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం, కలహప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘంలోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. కలహానికి కారణం ఏంటంటే ప్రతి ఫంక్షన్లో అందరికి బుడ్లు ఇవ్వాలి, వాళ్ళు ఫుల్గా తాగాల. ఒకవేళ పరిశుద్ధ కార్యక్రమం అయినా పరిశుద్ధ వివాహం అయినా ఇది ఇలాగే ఉంటుంది. అక్కడేమో బుడ్లు తాగుతున్నే వాళ్ళు తాగుతుంటారు. అది లేకపోతే పెళ్ళి ఉండదు. ఆ తాగిన తర్వాత ఊరుకుంటారా ఎవరైనా? తాగినవాడు ఊరుకుంటే వాడు తాగినట్టే. తాగినవాడు చిందులయ్యాల, తాగినవాడు గొడవ పెట్టుకోవాలా. ప్రతి పెళ్ళిళ్ళలో ప్రతి ఫంక్షన్లో గొడవలు ఎందుకంటే ఈ బుడ్ల ద్వారా. దీన్ని కలహ ప్రియులకు ఆపాదించాడు పౌలు. ఇలాంటి సాంప్రదాయాలు ఉండకూడదు మనకు, ఇలాంటి ఆచారాలు ఉండకూడదు మనకి. దెబ్బలాడుకునే ఆచారాలు, దెబ్బలాడుకునే సాంప్రదాయాలు,
ఏదో జరిగితే గొడవలు చేసుకోవాలి అనే ఆచారం మనలో ఉందంటే మనం అపవిత్రులం అయిపోతాం. అక్కడే మన పవిత్రతను చాటుకోవాలి. నేను దేవుణ్ణి పెట్టను, నాది దేవుని కుటుంబం, మా ఇంటిలో లేక మా ఫంక్షన్లో లేక మా వివాహంలో ఇది ఉండకూడదు అని చెప్పగలగాలి. అదే పవిత్రత. అలా కాకుండా లేదండి మన గొడవ మందే, వాళ్ళ గొడవ వాళ్ళదే, మన గొడవ మందే, వాళ్ళ గొడవ వాళ్ళదే. ఈ మధ్యకాలంలో ఒక పెళ్ళికో ఫంక్షన్గా వెళ్ళాను. నేను అలా కారెక్కాను, డిస్కో డ్యాన్స్ అంట. ఇంకా నేను అలా కారెక్కేసరికి మొత్తం మారిపోయిందట. ఈ ఆర్కెస్ట్రా వాళ్ళు దేవుని పాటలు పాడిన వాళ్ళు సినిమా పాటలు అంట. నాకు అప్పుడే తేడా అనిపించింది, ఇదేం ఆర్కెస్ట్రా, ఇదేదో తేడాగా ఉంది అని. నేను అలా కారెక్కేసరికి తేడా అంట. మొత్తం పాటలు మారిపోయాయంట, వేషం మారిపోయిందట, డ్యాన్సులంట, క్లబ్ డ్యాన్సులంట, ఏషాలంట. ఎంత విచారకరమండి. మనం ఈరోజు ఏ సాంప్రదాయాల్ని, ఏ ఆచారాల్ని మనం పాటిస్తూ ఉన్నాం? ఒకవేళ నేను చూస్తే మీకేమి నష్టం కాదు, నేను కాదు, ఆయన చూస్తున్నాడు. ఆయన దృష్టికి నువ్వు ఎలా కనబడుతున్నావు? ఆయన దృష్టికి నువ్వు ఎలా కనబడతావు? నీ ఆచారాలు, నీ సాంప్రదాయాలు, నీ అలవాట్లు ఆయనకు హేయంగా కనపడితే ఇంకా మనం ఆయన రాజ్యం ఎప్పుడు చేరతాం? ఎప్పుడు ఆయన రాజ్యంలోకి మనం ప్రవేశిస్తాం? ప్రభు అన్నాడు, మీ పితరులు చేసిన హేయ ఆచారములు మీరెప్పుడు చేయకండి. ఆ ఆచారాలు వద్దు. కలహాలు పెట్టుకునే ఆచారం మనకు లేదని చెప్పండి. ఆ ఒక్కరోజు ఫంక్షన్ కొరకు, ఆ ఒక్కరోజు ఆ త్రాగుడు కొరకు, ఆ ఒక్కరోజు జరిగిన పరాభవం కొరకు, ఆ ఒక్కరోజు చేసిన ఆచార సాంప్రదాయాల కొరకు ఎంతో కాలం వేచి చూడాల్సి వస్తుంది పవిత్రత కొరకు. అందుకే ప్రభు అన్నాడు, ఆచార సాంప్రదాయాలు, హేయమైన ఆచారాల వల్ల మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు.